వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ నందు ఫజలుల్లా ఖాన్, షేక్ మదీనా పుస్తక ఆవిష్కరణ, పాల్గొన్న పట్టణ ప్రముఖులు. జంగారెడ్డిగూడెం ఆర్ఆర్ ఫౌండేషన్ ఫండ్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు సంవత్సరానికి సరిపడా బియ్యం పంపిణీ, పాల్గొన్న లయన్స్ క్లబ్, K9 సంస్థ ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పెన్షనర్స్ డే వేడుకలు, పలువురికి సత్కారం. దుబాయ్ లో జరిగిన ఏషియన్ యూత్ పారా స్విమ్మింగ్ విభాగంలో 3 గోల్డ్ 3 సిల్వర్ మెడల్స్ సాధించిన స్విమ్మర్ బుడిగిన రవి కార్తిక్. 2 రోజులుగా వాతావరణాన్ని కమ్మేస్తున్న మంచు దుప్పటి, పెరుగుతున్న చలి తీవ్రత, వీస్తున్న చలి గాలులు. ధనుర్మాసం వచ్చిందంటే సంక్రాంతి శోభ వచ్చినట్లే. ధనుర్మాసమంతా ఇంటి ముంగిట రంగురంగుల రంగవల్లులు దర్శనమిస్తుంటాయి. భోగి, సంక్రాంతి, కనుమ సంబరాల గురించి అయితే చెప్పనవసరం లేదు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చొప్పర్ల ప్రమీల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిపారు. ఏకంగా పట్టిసీమ క్షేత్రంలోని రిసార్ట్ లో ఈ వేడుకను కన్నుల పండుగ నిర్వహించేందుకు సుమారు 50 మంది కిట్టి పార్టీ మహిళలు తరలి వెళ్లారు. తమ కిట్టి పార్టీ మహిళా సభ్యులకు ముందుగానే సంక్రాంతి వచ్చిందని సందడి చేశారు. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి, ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడిందంట గంగిరెత్తులాటలో, రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మనవా. శీతాకాలం కావడంతో మంచు దుప్పటి కమ్మేస్తోంది. జంగారెడ్డిగూడెంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కాశ్మీర్ ను తలపించే విధంగా మంచు కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత సైతం పెరిగింది. చలి పంజాతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు గజగజ వణుకుతున్నాయి. కోల్డ్ వేవ్ ప్రభావానికి ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా వేకువజామునే గాలిలో తేమ శాతం పెరిగిపోవడంతో మంచు తెరలు అలుముకుంటున్నాయి. డిసెంబర్ మాసంలోనే మంచు అధికంగా కురవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితిగా భావించాలని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. చలి తీవ్రత కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు. కొంతమంది చలి మంటలతో సేద తీరుతున్న దృశ్యాలు కనిపించాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో సైతం చలి తీవ్రత కనిపించడంపై ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం, బొట్టాయిగూడెం, జిలుగుమిల్లి, పోలవరం, కోయలగూడెం, కామవరపుకోట, టీ నరసాపురం మండల గ్రామాలను సైతం చలి వణికిస్తోంది. మన్యం ప్రాంతంలో మరింతగా చలి తీవ్రత పెరిగిందని గిరిజనులు తెలియజేస్తున్నారు. వేకువజామునే రైతులు, రైతు కూలీలు సైతం పొలం పనులకు వెళ్లలేని పరిస్థితిగా చలి ఉందని పేర్కొంటున్నారు. ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రతకు గురవుతున్నారు. శీతాకాలంలో ఖచ్చితంగా స్వెటర్స్ వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఎయిర్ పొల్యూషన్ కు గురి కాకుండా చూసుకోవాలని తెలిపారు. అరకులోయ, పాడేరు, చింతపల్లిలో సైతం ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు తెలిపారు. మరో 2-3 రోజుల పాటు చలి తీవ్రత ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. మంచు అందాలను కొంతమందికి మోదంగా, మరికొంతమందికి ఖేదంగా మారాయి.
జంగారెడ్డిగూడెంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. వెనుక వైపు నుంచి లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అంతర్వేదిగూడెం గ్రామానికి చెందిన వీఆర్ఏ మంగ అక్కడికక్కడే మృతి చెందింది. లారీ ఎదర టైర్ ఆమె తలపై నుంచి వెళ్లడంతో శిరస్సు భాగం నుజ్జాయింది. బొట్టాయిగూడెంలోని జనవాణి కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలియజేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన అడ్వకేట్ బుడిగిన నాగేంద్ర కుమార్ తనయుడైన రవి కార్తిక్ అరుదైన రికార్డు సాధించారు. ఇంటర్నేషనల్ పారా స్విమ్మర్ గా రాణిస్తున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దుబాయ్ లో జరిగిన ఏషియన్ యూత్ పారా గేమ్స్ లో ఏషియన్ యూత్ పారీ స్విమ్మింగ్ విభాగం నందు 3 గోల్డ్ మెడల్స్ 3 సిల్వర్ మెడల్స్ సాధించారు. దేశంలోనే అథ్లెటిక్ లో ఎక్కువగా మెడల్స్ సాధించిన స్విమ్మర్ గా రికార్డు కైవసం చేసుకున్నాడు. దీంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు శేషు ఆధ్వర్యంలో ఆ క్లబ్ సభ్యులు పూలదండలు వేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, మద్దిపట్టి నాగేశ్వరరావు, కాకల రామచంద్రరావు, అట్లూరి సురేష్, కొండపల్లి పండు పాల్గొన్నారు. మొదటి నుంచి స్పోర్ట్స్ మీద కార్తిక్ మక్కువ చూపించేవాడని నాగేంద్ర కుమార్ తెలిపారు. 2009లో వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో చేర్చినట్లు తెలియజేశారు. లాక్డౌన్ తర్వాత స్విమ్మింగ్ లోకి వచ్చినట్లు తెలిపారు. స్విమ్మింగ్ అకాడమీలో తర్ఫీదు పొందినట్లు కార్తిక్ తెలిపారు. 2025 వరకు జరిగిన ప్రతి నేషనల్ స్విమ్మింగ్ లో రాణిస్తూ వస్తున్నాడని తెలిపారు. ఇండియా మొత్తం మీద 46 మందిలో దుబాయ్ లో నిర్వహించే ఏషియన్ యూత్ పారా గేమ్స్ కు 5 ఎంపికైనట్లు, వారిలో రవి కార్తిక్ సైతం ఉండటం, మెడల్స్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 4 నందు ఏషియన్ పారా గేమ్స్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సహకరిస్తే ఎంతో మంది క్రీడాకారులు తయారవుతారని నాగేంద్ర కుమార్ సాప్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. తన తండ్రి బుడిగిన నాగేంద్ర కుమార్ స్ఫూర్తితో ఈ స్థాయికి వచ్చినట్లు రవి కార్తిక్ మీడియాకు తెలియజేస్తూ ఒలింపిక్స్ లో తన సత్తా చాటడమే తన లక్ష్యమని అన్నారు. యువత ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని సూచించారు. 2023, 2024, 2025 అలా మొత్తం 18 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగిందండి నేషనల్స్ లో. ఇంకా 2023 ఈజిప్ట్ కైరోలో జరిగిన వరల్డ్ సిటీ పారా వరల్డ్ సిరీస్ లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ సాధించడం జరిగింది. ఇంకా మొన్న 2024లో జరిగిన స్పెయిన్ బార్సిలోనాలో జరిగిన వరల్డ్ సిరీస్ లో కూడా ఒక బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. మొన్న ఈ మధ్యనే ఏషియన్ యూత్ పారా గేమ్ సెలక్షన్ ట్రయల్స్ పెట్టడం జరిగింది. అందులో నేను ఈవెంట్స్ లో క్వాలిఫై అయ్యాను. 50 ఫ్రీ స్టైల్, 100 ఫ్రీ స్టైల్, 100 బ్యాక్ స్ట్రోక్, 100 బ్రెస్ట్ స్ట్రోక్, 100 ఫ్లై, ఇంకా 200 ఐఎం. దానికి గాను మన దుబాయ్ లో 10 to 24 డిసెంబర్ లో యూత్ ఏషియన్ గేమ్స్ జరిగింది. అందులో 3 గోల్డ్ 3 సిల్వర్ సాధించడం జరిగింది. 50 ఫ్రీ స్టైల్, 100 ఫ్రీ స్టైల్, ఇంకా 100 బ్యాక్ స్ట్రోక్, 3 సిల్వర్, 100 ఫ్లై, 100 బ్రెస్ట్ స్ట్రోక్, 200 ఐఎం లో 3 గోల్డ్ సాధించడం జరిగింది. ఆల్ ఓవర్ మొత్తం యూత్ ఏషియన్ గేమ్స్ లో 45 కంట్రీస్ నుంచి వచ్చారు. 45 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేశారు. మన ఇండియా నుంచి 99 అథ్లెట్స్ వెళ్తే 38 మెడల్స్ వచ్చినాయి. 38 మెడల్స్ లో 19 మెడల్స్ మన స్విమ్మింగ్ వచ్చినాయి. ఆ 19 లో 6 మెడల్స్ నాకు వచ్చినాయి. ఆల్ ఓవర్ ఇండియాలో మోస్ట్ మెడల్స్ విన్ అయింది మనమేనండి. మా నాన్నగారి పేరు బుడిగిన నాగేంద్ర కుమార్, మా అమ్మగారి పేరు బుడిగిన వెంకటలక్ష్మి అండి. స్పోర్ట్స్ కి స్ఫూర్తి వచ్చేసి మా నాన్నగారేనండి. ఎందుకంటే గేమ్ లో ఎలా అయితే గివ్ అప్ ఇవ్వకూడదో, చెయ్యాలి ఎలా అయితే ప్రతిదాన్ని చూసుకుంటే వెళ్ళాలో, అలా మా డాడీ నా కెరీర్ గురించి ప్రతిదాన్ని చూసుకొని గివ్ అప్ ఇవ్వకుండా మా నాన్నగారు చేస్తూ ఉంటారండి. మా నాన్నగారి నా 17 to 18 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి కరెక్ట్ గా ఉండదు అనమాట వాళ్ళ మైండ్ సెట్. అలాంటి టైంలో ఏం చేయాలంటే మనం ఒక విషయాన్ని పట్టుకోవాలి, బాగా రీసెర్చ్ చేసి ఏది మనకు పని అవుతుంది, ఏది బాగా రాణించగలం ఫ్యూచర్లో అని ఒక పట్టుకొని దాన్నే కాన్సిస్టెంట్గా డిసిప్లిన్గా తీసుకెళ్తా ఉంటే మనం విజయం సాధిస్తాం. ఎప్పుడైనా సరే డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే నేను చెస్లో స్టేట్ ప్లేయర్ని, ఇంకా క్రికెట్, ఇంకా ఫుట్బాల్ అలాంటి చాలా గేమ్స్ జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి లాస్ట్కి రోయింగ్లోకి రావడం జరిగింది. రోయింగ్ నుంచి స్విమ్మింగ్కి వచ్చాను. స్విమ్మింగ్ని నాకు కెరీర్గా చూస్ చేసుకున్నాను. అదే నాకు ప్యాషన్గా చూస్ చేసుకుని దాని మీదే డిసిప్లిన్గా కన్సిస్టెంట్గా వెళ్తున్నాను. మా డాడీ నాకు చాలా సపోర్ట్ చేస్తారండి వెనకాల. మా డాడీ సపోర్ట్ లేనిదే నేను వెళ్ళలేను. ఎందుకంటే ప్లేయర్కి ఏంటంటే ఓన్లీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, మిగతా వీటి మీద ఉండకూడదు. నా కాన్సన్ట్రేషన్ ఓన్లీ గేమ్ అయితే మిగిలిన వెనకాలంతా మా డాడీయే చేస్తారండి. నేను హైదరాబాద్లో నేర్చుకుంటున్నాను ప్రైవేట్ అకాడమీలో. నాకు వచ్చేసి జాన్ సిద్దిక్ గారు. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో జరగబోయే 2026 కామన్వెల్త్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే ఇయర్లో అక్టోబర్లో ఏషియన్. లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి 2028 ఒలింపిక్ మెడల్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బుడిగిన నాగేంద్ర కుమార్, అడ్వకేట్ జంగారెడ్డిగూడెం. మా అబ్బాయి బుడిగిన రవి వీర వెంకట భవానీ కార్తిక్. వాడు ఇంటర్నేషనల్ పారా స్విమ్మర్. వాడు మొదటి నుంచి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్.
ఎక్కువ స్పోర్ట్స్ అనేవాడు. చిన్నప్పటి నుంచి కూడా తెలిసినప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ మీద అతను ధ్యాస ఉండేది. సరే అతను ధ్యాస ఎందులో ఉందా ఏంటి అన్నది యాజ్ ఏ పేరెంట్గా మనం తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత స్పోర్ట్స్ మీద వీడికి బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందులోనే రాణిస్తాడనే నమ్మకంతో నేను మొదటి నుంచి వాడిని సపోర్ట్ చేయడం జరిగింది. 2019లో వాటర్ స్పోర్ట్స్ అకాడమీ మన ఎరకాలలో పెట్టినప్పుడు అక్కడ నేను జాయిన్ చేశాను. అక్కడ రెగ్యులర్గా వెళ్ళడం, వాడి ఇంట్రెస్ట్ అది కూడా చూసేసరికి నాది కూడా బలపడింది. ఇంకా వీడిని ప్రోత్సహిద్దాం అనే ఉద్దేశంతో ప్రోత్సహించడం జరిగింది. తర్వాత స్విమ్మింగ్లోకి వచ్చాడు లాక్డౌన్ తర్వాత. ఆ స్విమ్మింగ్ లాక్డౌన్లో కూడా ఇంక ఎవ్రీడే వీడు అక్కడికి వెళ్ళడం చేసుకోవడం చూసి సరే ఇది ఒక అకాడమీలో జాయిన్ చేసి శాస్త్రీయంగా నేర్పితే మంచిది, ఒక ప్రొఫెషనల్ దగ్గర నేర్పితే మంచిది అనే ఉద్దేశంతో, గురువు లేనిదే పని అవ్వదనే ఉద్దేశంతో ఒక అకాడమీని మనం ఎంచుకొని స్విమ్మింగ్ అకాడమీలో మనం జాయిన్ చేయడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా స్విమ్మింగ్లో వీడు రాణిస్తున్నాడు. ఎక్స్క్లూజివ్గా స్విమ్మింగ్లోనే ప్రొఫెషనల్గా అవనివ్వండి, ప్యాషన్ అవనివ్వండి, కెరీర్ పరంగా కూడా అదే ఎంచుకోవడం జరిగింది. దాన్ని మనం ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా వాడు అందులో రాణిస్తున్నాడు. 2020 నుంచి 2025 వరకు జరిగిన ప్రతి నేషనల్లో కూడా 3 గోల్డ్ మెడల్స్ సాధించి ఈ రోజు వరకు 18 నేషనల్ గోల్డ్ మెడల్స్ వీడు సాధించాడు. రీసెంట్ గా హైదరాబాద్ లో గచ్చిబౌలిలో జరిగిన 25th నేషనల్ పారా ఛాంపియన్షిప్ లో కూడా 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. దాని వెంటనే మళ్ళీ దీని సెలక్షన్స్ వచ్చి ఇప్పుడు యూత్ ఏషియన్ పారా గేమ్స్ 2025 దుబాయ్లో జరిగినాయండి. స్విమ్మింగ్ వచ్చి 10 నుంచి 14 వరకు జరిగినాయి. ఆ ఆటలు స్టార్ట్ అయింది 7 నుంచి 14 వరకు ఎండ్ అయినాయి. మన 10 నుంచి 14 వరకు జరిగింది. దాని యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరిని సెలెక్ట్ చేయాలా ఏంటి అని చెప్పేసి సెలక్షన్ వచ్చి గ్వాలియర్లో జరిగిందండి 2 months బ్యాక్. అక్కడ 46 మెంబర్స్ ప్లేయర్స్ వచ్చారు ఇండియాలో. అందులో 5 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. 4 మేలు, 1 ఫిమేలు. ఆ 4గురిలో వీడొకడు. మొత్తం 5 టీంని ఇండియా తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, యూనియన్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళే వీడిని తీసుకెళ్ళడం కూడా జరిగింది. వారితో పాటు మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి 6 ఈవెంట్స్ వీడు పార్టిసిపేట్ చేశాడండి. 6 ఈవెంట్స్లో కూడా 6 మెడల్స్ వచ్చినాయి. అందులో 3 గోల్డ్, 3 సిల్వర్ వచ్చినాయి. ఆల్రెడీ వచ్చిన వెంటనే కూడా శాప్ వారు కూడా, వారి అధికారులు, అలాగే అసోసియేషన్ పెద్దలు వీళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అలాగే చైర్మన్ గారిని కూడా పరిచయం చేశారు. చైర్మన్ గారు, ఎండీ గారు కూడా మెమోంటో అది ఇచ్చి ప్రోత్సహించారు. వారు మాకు ప్రామిస్ కూడా చేశారు. జీవో నెంబర్ 4 అని చెప్పేసి ఈ గవర్నమెంట్లో జీవో నెంబర్ 4 ఒకటి ఇష్యూ చేసిందండి. ఈ జీవో నెంబర్ 4 ప్రకారం ఏంటంటే క్యాష్ ఇన్సెంటివ్స్ కానీ, ఈ జాబ్ సెక్యూరిటీ కానీ బాగా అనౌన్స్ చేశారండి జీవో నెంబర్ 4లో. అది చాలా ఉపయోగకరమైనటువంటి జీవో. అది పిల్లలకి ఇండియన్ స్పోర్ట్స్ అనేసరికి ఏంటంటే సార్ మొత్తం 99% స్పోర్ట్స్ మీద పెట్టేయాల్సి వస్తుంది. 1% కూడా వాళ్ళ పర్సనల్స్ కూడా వాళ్ళు చూసుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ కెరియర్, ఎడ్యుకేషన్, ఇంకోటి అన్నీ కూడా పనంగా పెట్టాలి. ప్రతిది పేరెంట్ కానీ ప్లేయర్ కానీ చాలా సాక్రిఫైసింగ్ చేయాలండి స్పోర్ట్స్ అనేసరికి. చదువు అనేసరికి చదువుకున్న పిల్లడు ఒకడు సాక్రిఫైస్ చేస్తే చాలు, అతని సమయాన్ని, అతని యొక్క తెలివితేటల్ని. పేరెంట్కి ఏముంది, ఎంతో కట్టేస్తాం, జాయిన్ చేసేస్తాం, వాడు రిజల్ట్ తీసుకుని వస్తాడు, ఇంటికి సర్టిఫికేట్ తీసుకుని వస్తాడు, 10th ఇంటర్ ఇంకోటో. ఈ స్పోర్ట్స్ అనేది అలా కాదండి. ప్లేయర్ కష్టపడాలి, పేరెంట్స్ కష్టపడాలి, కోచ్ కష్టపడాలి. ఈ 3 సమాన పాలల్లో ఒక ప్యాషన్గా, ఒక ఇంట్రెస్ట్గా, ఒక కెరీర్గా ముందుకు వెళితేనే ఈక్వల్ టు రిజల్ట్ అండి. ఈ 18 లోపు వాళ్ళకి కొంచెం మనం లిఫ్ట్ ఇవ్వగలిగితే సీనియర్స్లో కూడా వాళ్ళు మెడల్స్ సాధించి మన ఆంధ్రాకి కానీ దేశానికి కానీ మెడల్స్ తీసుకొస్తారని చెప్పి మన చైర్మన్ రవినాయుడు గారికి, అలాగే ఎండీ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. చెప్తే వెంటనే చైర్మన్ గారు వాళ్ళ పిఏ గారిని పిలిచి రేపు బోర్డు మీటింగ్లో ఈ పాయింట్ పెట్టండి, ఆ జీవోలో దీన్ని అమెండ్మెంట్ చేసి జీవోని ఇది కూడా ఇన్సర్ట్ చేద్దాం, యూత్ ఏషియన్ పారా గేమ్స్ని కూడా ఇన్సర్ట్ చేద్దాము అని చెప్పేసి మేము ఉండగానే వారి పిఏని పిలిచి, స్టేనోని పిలిచి చెప్పడం జరిగింది. అది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ జీవో నెంబర్ 4లో కూడా ఏషియన్ యూత్ పారా గేమ్స్ ఇన్సర్ట్ చేస్తారని, ఆ ఇన్సెంటివ్స్ కానీ, ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, జాబ్ ఆపర్చునిటీ కానీ అందులో కూడా పెడతారనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఆ విధంగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్తో, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్తో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సపోర్ట్తో మా వాడు ఈరోజు దుబాయ్ వెళ్ళి ఆ విధంగా 6 మెడల్స్ సాధించడమే కాకుండా ఆ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇండియాలో 1 అథ్లెట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తిగా నిలిచాడన్న విషయం తెలిసిన తర్వాత ఆ సంతోషం ఇంకా రెట్టింపు అయిందండి. ఏమి కానీ మా యొక్క సంకల్పం కూడా ఏంటంటే 2026 ఆగస్టులో కామన్వెల్త్ పారా గేమ్స్ జరుగుతున్నాయండి. అలాగే అక్టోబర్లో సీనియర్ ఏషియన్ గేమ్స్ జరుగుతుంది. ఆ రెండింటిలో కూడా మనం ఇండియాకి మెడల్ తేవాలి. మన ద్వారా నెంబర్ ఆఫ్ మెడల్ తేవాలి, ప్లస్ నెంబర్ ఆఫ్ హైయెస్ట్ మెడల్స్ కూడా మనమే తీసుకురావాలి అనేటువంటి దృక్పథంతో మేము ఉన్నామండి. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
ఎంపీడీఓ కృష్ణప్రసాద్, ఎంఈఓ 1 రాముడు, ఎంఈఓ 2 రాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ వృత్తులలో పదవి విరమణ చేసిన వారికి సీనియర్ వృద్ధులను పూలదండలు వేసి శాలువాతో సత్కరించారు. సీనియర్ సిటిజన్స్ కు కలిగే ప్రయోజనాల గురించి, చట్టాల గురించి వక్తలు ప్రసంగించారు. సీనియర్ సిటిజన్స్ కు ఎటువంటి అవసరాలు వచ్చినా అసోసియేషన్ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎటువంటి సమస్యలనైనా పరిష్కరించే దిశగా తామంతా సమిష్టిగా కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ నాయకులు కుకునూరు రామచంద్రరావు, సమయమంత్రులు రాధాకృష్ణ, కర్పూరం బాలకృష్ణ పాల్గొన్నారు. పలు అంశాల గురించి సిటీ న్యూస్ తో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మండలంలో వివిధ శాఖలలో మరి సుదీర్ఘ సర్వీస్ ని అందించి మరి రిటైర్డ్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగులకు మరి అందరికీ ముందుగా విశ్రాంత ఉద్యోగుల దినోత్సవ శుభాకాంక్షలు. డిసెంబర్ 17వ తారీఖున మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మరి ఇక్కడ చిన్న సభను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1948లో జన్మించి 2006లో రిటైర్డ్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగులకి మరి చక్కటి సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. మరి సదరు కార్యక్రమానికి విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి వారి వంతు సహకారాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేయడం జరిగిందని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా మరి ఆహ్వానించి మమ్మల్ని కూడా సన్మానం చేసినందుకు మరి విశ్రాంత ఉద్యోగులు అందరికీ కూడాను డిసెంబర్ 17వ తేదీ ఈ రోజున జాతీయ పెన్షన్ దినోత్సవ సందర్భంగా మన జంగాడు మండలంలోని ఏపీ స్టేట్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బిల్డింగ్ నందు ఈ జాతీయ దినోత్సవ పెన్షన్స్ డే కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ సమావేశంలో మన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గౌరవ్ గారు, చీఫ్ బ్యాంక్ మేనేజర్ గారు, అలాగే ఎండిఓ గారు, ఎంఈఓ గారు, 1 2 గారు అందరూ కూడా సభ్యుల నుంచి ప్రసంగించారు. అలాగే ఈ కార్యక్రమాలని దీంట్లో 10 మందిని సన్మానం చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మన సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పెన్షనర్స్ డే సందర్భంగా మరి వివిధ శాఖల్లో రిటైర్ అయ్యి మరి ఈ రోజు చక్కగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి పెన్షనర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి అందరూ కురు వృద్ధులు అయినప్పటికీ కూడా యంగ్స్టర్స్ లాగా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషదాయకం. అట్లాగే ఈ కార్యక్రమంలో కొందరిని సన్మానించడం అనేది మరి అసోసియేషన్ చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుందండి. అట్లాగే ప్రతి కార్యక్రమం ఏదైనా సమస్య ఉన్నట్లయితే మేము దాన్ని పరిష్కార దృష్టిలో తీసుకెళ్తాము అని అసోసియేషన్ ద్వారా చెప్పడం అనేది కూడా మరి మిగిలిన వాళ్ళకి ఎంతో శుభ సూచకం. అది ఎందుకు అంటే ఏదైనా ఇష్యూ ఉంది దాని పరిష్కారం ఎట్లాగా అనే తలంపులో మదన పడుతూ ఉంటారు. అట్లాంటి విషయాలను కూడా వేదికగా మరి ఇట్లాంటి సందర్భంలో చెప్పడం అనేది చాలా ఉల్లాసాన్ని కల్పిస్తూ ఉంటది ప్రతి ఒక్కరు కూడా. మరి అట్లాంటి కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ నడిబొడ్డులో ఒక ఆలయం ఏర్పాటు చేసుకుని ఒక సమావేశంలో పెట్టి మరి ప్రతి ఒక్కరితోనూ చర్చించడం అనేది కూడా చాలా హ్యాపీనెస్. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ పెన్షన్ డే సందర్భంగా పేరున శుభాకాంక్షలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ అనండి. జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ తరపున ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంకాయల పండు తన తండ్రి వర్ధంతి పురస్కరించుకుని 10 పేద కుటుంబాలకు సంవత్సరానికి సరిపడా బియ్యం పంపిణీ చేస్తారు. తన తండ్రి వంకాయల రామారావు వర్ధంతి పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేపట్టడంపై పండు సేవలను వక్తలు కొనియాడారు. రామారావు చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు దాసరి శేష్ కుమార్, కన్నం హనుమంతరావు, మద్దిపాటి నాగేశ్వరరావు, తోటకూర ప్రసాద్, రాజ్ పురోహిత్, అట్లూరి సురేష్, కొండపల్లి పండు, కాకర్ల వీరభద్రరావు, K9 జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం రాజు, మామిడి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారి జ్ఞాపకార్థం 16వ వర్ధంతి సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా మా గ్రీన్వే కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్లో మేము సంపాదించిన ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు నిరుపేద కుటుంబాలకు అన్నం పెట్టాలనే ఆ ఆలోచనతోటి ఈ ఆర్ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 16వ వర్ధంతి సందర్భంగా సుమారు మేము ఒక 50 రైస్ బ్యాగ్స్ని డొనేట్ చేయడం, అది కూడా 9 కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి కూడా ఒక సంవత్సరం సరిపడా బియ్యాన్ని నేను అందజేయడం అనేది నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ వారు ఈరోజు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది నేను సన్మానం గ్రహీతగా నేను పొందడం అనేది నేను లైఫ్లో ఫస్ట్ టైం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లయన్స్ క్లబ్ వారికి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఆర్ఆర్ ఫౌండేషన్ పండు గారు వాళ్ళ నాన్నగారి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన ఈ పేద ప్రజలకి బియ్యం ఒక సంవత్సర కాలం వితరణ అనేది చాలా గొప్ప ఆలోచన అండి. అలా ప్రతి ఒక్కరు కూడా పేదల గురించి ఆలోచిస్తే పేదరికమే మన దేశంలో ఉండదండి. ఈ రకంగా ప్రతి ఒక్కరు స్పందించి పండు గారిని ఆదర్శంగా తీసుకుని దాన్ని ఈ కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్తే బాగుంటుందండి. అలాగే దీన్ని ఉపయోగించుకోవాలండి.
తీసుకున్న వాళ్ళు కూడా వారికి కృతజ్ఞతాభావంతో పలానా పండుగ గారు మనకి సాయం చేశారు, మనం ఇవాళ భోజనం చేస్తున్నామంటే దానికి కారణం మన పండుగ గారు అని చెప్పి కొంచెం మనం ఆ కృతజ్ఞతాభావంతో ఉంటే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సమాజంలో మన జంగారెడ్డిగూడెంలో చాలా అవకాశాలు ఉన్నాయండి. నిరుపేదలను చూడటానికి లయన్స్ క్లబ్ తరపున పండుగ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఆర్ఆర్ ఫౌండేషన్ తరపున మరి సుపరిచితులు అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి పండుగ గారు మరి వారి నాన్నగారు 16వ వర్ధంతి సందర్భంగా మరి జంగారెడ్డిగూడెం పట్టణంలోనే కొంతమంది నిరుపేదలకు సంవత్సరానికి సరిపడగా మరి బియ్యం ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా వీటి విలువ మరి 1 లక్ష రూపాయలు వెచ్చించి చేస్తున్నాడు తమ్ముడు. మరి ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసే మనసున్న వ్యక్తులందరూ మరి మన పట్టణంలో చాలా మంది ఉన్నారు. మరి ఎవరైతే ఇలాగా మరి వారు పండుగ గారి ఉద్దేశం ఏంటంటే ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత వారి తండ్రి గారి పేరు మీద పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్పి అతనికి దాతృత్వం మనసు ఉండడమే గొప్ప వరం. మరి ఇలాంటి వ్యక్తికి ఈ రోజున మరి మా లయన్స్ క్లబ్ తరఫున మరి మంచి మనసు ఉన్న వ్యక్తి అనే ఉద్దేశంతో మరి ఇక్కడ సన్మానం చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో ప్రముఖ రచయిత చరిత్రకారులు సయ్యద్ నజీర్ అహ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తక ఆవిష్కరణ బుధవారం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లవరపు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుస్తక ఆవిష్కర్త జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి చాలా ఎక్కువగా సహకరించి బ్రిటిష్ వారి నుంచి రామరాజును రక్షించిన వ్యక్తి ఫజలుల్లా ఖాన్ అని తెలిపారు. ఒక ప్రభుత్వ అధికారిగా బ్రిటిష్ వారికి సహకరిస్తూ ఒక భారతీయుడిగా అల్లూరి సీతారామరాజుకు అండగా నిలబడిన వ్యక్తి ఫజలుల్లా ఖాన్ అని కొనియాడారు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజుకు తుపాకీ కాల్చడం నేర్పించిన మరో వ్యక్తి మాజీ బ్రిటిష్ హెడ్ కానిస్టేబుల్ షేక్ మదీనా అని గుర్తు చేశారు. ఇటువంటి వ్యక్తులను గురించి చరిత్రలో మర్చిపోవడం చాలా పెద్ద తప్పిదమని అన్నారు. ఇప్పటికైనా ప్రముఖ చరిత్రకారులు నజీర్ అహ్మద్ ఈ చరిత్రను వెలికి తీయడంపై కొనియాడారు. ఈ కార్యక్రమంలో మర్రి వెంకటేశ్వరరావు, మహమ్మద్ అబ్దుల్ నబీ, నంబూరి రామచంద్రరాజు, షేక్ ముస్తఫా, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు విక్రమ్, టిప్టాప్ బాజీ, తూటికుంట దుర్గారావు, షేక్ ఇస్మాయిల్, పొదిలి ఉమా ఫణీశ్వర్ శర్మ, కొండటి నాగేశ్వరరావు, పాతూరి అంబేద్కర్ పాల్గొన్నారు. అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా ఈ యొక్క గ్రంథాన్ని ఆవిష్కరించడం అన్నది చాలా గొప్ప విషయం. మరి ఈ యొక్క రచయిత సయ్యద్ నసీర్ అహ్మద్ గారు చాలా చక్కగా విశదీకరించి రాశారు. ఇందులో అల్లూరి సీతారామరాజు గారికి ఫజలుల్లా ఖాన్ గారు అలాగే మదీనా గారు ఏ రకంగా తోడ్పాటు చేశారు, ఆయన యొక్క ఆయన యొక్క కృషికి వెన్నుదన్నుగా ఎలా ఉన్నారు ఏంటన్నది చక్కగా సంఘటనలతో వివరించారు. ఇది ఒక మంచి ఉదాహరణగా ఉంటుంది, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవవలసిందిగా కోరి మనవి చేయడం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
జంగారెడ్డిగూడెం కోస్టల్ బ్యాంక్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధుల సౌజన్యంతో 5 లక్షల రూపాయలు వెచ్చించి దివ్యాంగులకు వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలు ఎంపిక చేయబడిన వారికి అందజేశారు. 36 మందికి వీటిని అందజేసినట్లు తెలిపారు. కోస్టల్ ఏరియా బ్యాంక్ విజయవాడ ఆధ్వర్యంలో రిజిస్టర్ చేయించుకున్న విభిన్న ప్రతిభావంతులకు ది ఎబిలిటీ పీపుల్ సంస్థ నిపుణులచే ఎంపిక చేసి అవసరమైన వారికి వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్ దాకారపు కృష్ణ, కోస్టల్ బ్యాంక్ సిబ్బంది, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దూత ఉంటే దాతకు కొదవలేదని వక్తలు ప్రసంగించారు. కోస్టల్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పలువురు కొనియాడారు. వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడంతో పాటు భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు వచ్చిన కోస్టల్ బ్యాంక్ మరింతగా రాణించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో కోస్టల్ బ్యాంక్ క్లస్టర్ హెడ్ హరిప్రియ, మేనేజర్ ఖమ్మంపాటి ఆంజనేయులు, పిఆర్ఓ కిషోర్, సిహెచ్ఓ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నా పరంగా నేను కూడా చాలా చేశాను ఈ ఇయర్లో. నేను యాక్చువల్గా గోదావరి రీజియన్కి రీజనల్ మేనేజర్ని. నేను కొన్ని టెంపుల్స్ కానీ కొన్ని స్కూల్స్ కానీ నా ద్వారా చాలా యాక్టివిటీస్ చేశాను. కానీ ఇవాళ ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ చాలా డిఫరెంట్గా ఉంది. కృష్ణ గారు 5,15,000 పెద్దగానే అయ్యో మా వాళ్ళు ఇంత ఒక సంస్థకి ఇంత ఇస్తారా అని నాకు మా మేనేజర్కి చాలా డౌట్గా ఉండింది. కానీ ఎందుకు అలా పెట్టినట్టు ఎందుకు ఇచ్చారో మాకు ఇవాళ అర్థమవుతుంది. ఎందుకంటే మేము ఇచ్చిన దాంతో ఇంతమంది కుటుంబాల్లో ఇంత హ్యాపీనెస్ చూస్తామని అసలు మేము ఊహించలేదు. మా ఎండి గారు ఎస్పెషల్లీ దీనికి వేణుగోపాల్ రెడ్డి గారు ఫాలో అప్ చేసి కింద స్థాయి వాళ్ళందరినీ మీరు ఏదైతే కృష్ణ గారు పెట్టారో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గించడానికి లేదు. అది మనం ఇచ్చిన అమౌంట్ నీడీ పీపుల్ ఉంటుందో వాళ్ళకి చేరుతుంది అని చెప్పి కంపల్సరీ దాన్ని ఫాలో అప్ చేసి మీకు వచ్చేటట్టు చేశారు. ఇవాళ నిజంగా నేను చేసిన ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం చాలా ఆనందకరంగా ఉంది నాకైతే. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త 3 జిల్లాలలో రంపచోడవరం, పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయాలన్న విషయంలో పోలవరం నియోజకవర్గంలో 5వ షెడ్యూల్ గ్రామాలన్నింటినీ కలుపుతూ టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, గోపాలపురం మండలాల్లో ఉన్న ఏజెన్సీ గిరిజన గ్రామాలు కొత్తగా ఏర్పడే జిల్లాలో కలిపి పాలనాపరమైన సమస్యలు తొలగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సాపురం మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా టీ నరసాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. మండలంలో ఉన్న గిరిజన గ్రామాలన్నింటినీ షెడ్యూల్ గ్రామాలతో చేర్చి కొత్త జిల్లాలో చేర్చాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుడెల్లి వెంకట్రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందుకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తారని, ఆ పోలవరం జిల్లాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామన్నారు. అందుట్లో ఒకటి పోలవరం జిల్లా. ఈ పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంగా రంపచోడవరం పోలవరం జిల్లా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు అందరూ అనుకుంటున్నారు పోలవరం జిల్లా అంటే ఈ పోలవరం నియోజకవర్గం కూడా మొత్తం దాంట్లోనే ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదు. పోలవరం జిల్లాలో పోలవరం లేదు. ఒకటి నేతి బీరకాయలో నెయ్యి ఎట్ల లేదో, మైసూర్ బొండాలో మైసూర్ ఎట్లేదు, ఈ పోలవరం జిల్లాలో పోలవరం లేదు. పోలవరంలో ఉన్నటువంటి ఏ గ్రామం కూడా దాంట్లో కలవదు. అలా కొత్త పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తా ఉన్నారు. కానీ అన్ని ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే కొత్తగా ఏర్పాటు చేస్తున్న రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఉందో ఆ జిల్లాలో పోలవరం ఏజెన్సీ గ్రామాలన్నింటినీ కలపాలని, దాంతో పాటు ప్లైన్ ఏరియాలో ఉన్నటువంటి టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం, కోయిలగూడెం మండలాల్లో 28 గిరిజన గ్రామాలు గిరిజనేతర గ్రామాలుగా కొనసాగుతా ఉన్నాయి. ఆ గిరిజన గ్రామాలన్నిటిని కూడా ఏజెన్సీ మండలాల్లో కలపాలని, ఏజెన్సీ జిల్లాలో కలపాలని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాన్ని అంతటి ఒక చోటకు తీసుకొస్తా ఉంటుందో ఆ తీసుకొచ్చే దాంట్లో ఈ ప్లైన్ ఏరియాలో ఉన్న 28 గ్రామాలను కూడా కలపాలని చెప్పేసి ఈ రోజు ఏఎస్సీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది పోలవరం జిల్లాలో పోలవరమే లేకుండా పోలవరం జిల్లా ఎలా ప్రకటిస్తారని చెప్పేసి కూడా అడుగుతాం. పోలవరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ట్రైబల్ గ్రామాల్ని, ప్రాంతాన్ని కలుపుతూ జిల్లాగా చేయండి. అలా చేస్తే రేపొద్దున్న పాలనాపరమైనటువంటి అన్ని సమస్యలు తొలగుతాయి. ఒక జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకు అన్ని మంది కూడా ఈ పనే చూడాల్సి వచ్చింది. అప్పుడు గిరిజనులకు న్యాయం జరిగింది, గిరిజన ప్రాంతానికి న్యాయం జరిగింది, గిరిజన చట్టాలు సక్రమంగా అమలు జరగడానికి అవకాశం ఉంటది. కాబట్టి అలా ప్రకటించే జిల్లా ఏదైతే ఉందో రంపచోడవరం పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి షెడ్యూల్ గ్రామాలన్నిటినీ దాటితో పాటు ప్లైన్ ఏరియాలో ఉన్న టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, గోపాలపురం మండలాల్లో ఉన్న 28 మంది గిరిజన గ్రామాలను కూడా కలిపి కొత్త జిల్లాను ప్రకటించాలని జేఏసీగా ప్రకటిస్తాను.
జంగారెడ్డిగూడెంకు చెందిన జీకే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గణిత ఆనంద ప్రసాద్ నిర్వహణలో శ్రీ సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. గ్యాస్ స్టవ్ ను బహుకరించారు. విజయవాడ కరెన్సీ నగర్ నివాసి నీలం శ్రీనివాసరావు ద్రవ్య సహాయంతో నిత్యావసర వస్తువులు, స్టీల్ గ్యాస్ స్టవ్ అన్నదానం ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ నిర్వాహకులు గణిత ఆనంద ప్రసాద్ తెలిపారు. తమ శ్రేయోభిలాషి నీలం శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా 10,000 రూపాయల విలువైన సేవా కార్యక్రమం జీకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టినట్లు తెలిపారు. సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమానికి ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ మాట్లాడుతూ దాత సేవలను కొనియాడుతూ దాతకు ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీకే ట్రస్ట్ కోశాధికారి గణిత పద్మశ్రీ, సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, ఎస్ స్వామి, బౌరిశెట్టి హనుమంతుల పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జీకే చారిటబుల్ ట్రస్ట్ మరి వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి గణిత ఆనంద ప్రసాద్ గారు, అదేవిధంగా గణిత పద్మశ్రీ దంపతులు ఒక్కొక్క సేవా కార్యక్రమం సమాజానికి అందిస్తూ ఒక మంచి పని చెయ్యాలి అనేటువంటి ఒక తలంపుకి సంస్థ అనేది ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఏర్పాటు చేసిన జీకే చారిటబుల్ కార్యక్రమాల పరంపర కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున వయో వృద్ధ జన సేవ అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో భాగంగా మన జంగారెడ్డిగూడెంకి చెందిన శ్రీ సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ వృద్ధాశ్రమంలో జయవరపు శేఖర్ గారి సారథ్యంలో సాగుతున్నటువంటి ఈ ప్రస్థానంలో మన జీకే చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజున విజయవాడ కరెన్సీ నగర్కి చెందినటువంటి నీలం శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున ఈ ఆశ్రమ నిర్వాహకులైనటువంటి శేఖర్ గారు ఏదైతే కోరారో నీడ్స్, అదే ఈ జీకే చారిటబుల్ ట్రస్ట్ యొక్క లక్ష్యం కూడా మనం తీసుకొచ్చి ఇచ్చేటువంటిది ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి ఇక్కడ ఉండేటువంటి వయోజన వృద్ధులకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో గణిత ఆనంద ప్రసాద్ గారు శేఖర్ గారిని అడగటం, ఇక్కడ ఒక స్టీల్ గ్యాస్ పొయ్యి కావాలని అడగటం, అదేవిధంగా కొద్దిగా నిత్యావసరాలు, ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం ఆయన జన్మదినం కాబట్టి దాతది ఆయనకి సంబంధించినటువంటి జన్మదిన సందర్భంగా వృద్ధులందరికీ కూడా భోజనాల ఏర్పాటు ఇది వారు కోరటం. ఆ నిమిత్తం ఈ రోజున గ్యాస్ స్టవ్, నిత్యావసరాలు ఈ రోజున ఉన్నటువంటి వయో వృద్ధులందరికీ కూడా జీకే చారిటబుల్ ట్రస్ట్ తరఫున భోజన సదుపాయాన్ని కూడా నీలం శ్రీనివాసరావు గారు విజయవాడ కరెన్సీ నగర్ వాస్తవ్యులు వారి జన్మదిన సందర్భంగా జీకే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిందని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ప్రధానంగా వేసే ప్రతి అడుగులోనూ దాతల చేయూత లభ్యమవుతా ఉంది. దాత ఎవరైతే ముందుకొచ్చి కార్యక్రమం కోసం వాళ్ళు వెచ్చిస్తున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది నిజమైనటువంటి లబ్ధిదారులకు చేరటం కోసమే జీకే చారిటబుల్ ట్రస్ట్ కూడా తమ అడుగులు కదుపుతా ఉంది. ఈ క్రమంలో ఈ దంపతులు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి దాత నీలం శ్రీనివాసరావు గారికి జీకే చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్నటువంటి సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వృద్ధులకు విజయవాడ వాస్తవ్యులు నీలం శ్రీనివాసరావు గారు జన్మదినం 15వ తారీఖు అయితే వారిని ఆ రోజును పురస్కరించుకొని ఈ రోజు జంగారెడ్డిగూడెంలో మనం ఈ స్వచ్ఛంద సంస్థకి ఒక గ్యాస్ పొయ్య, నిత్యావసర వస్తువులు, ఒక వారం రోజులు సరిపడా నిత్యావసర వస్తువులు మరియు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సహాయం అందించినటువంటి విజయవాడ వాస్తవ్యులైన శ్రీనివాసరావు గారి కుటుంబానికి మా జీకే చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము అనేక కార్యక్రమాలు మా ట్రస్ట్ తరపున ఇంకా రాబోయే రోజుల్లో మీకు చేస్తామని, దానికి కావలసిన విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసుకొని మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మాకు అది సాధ్యమైతే మేము కంపల్సరీగా మీకు చేస్తామని ఈరోజు మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో మీరందరితో కలిసి వారి తరపున ఈరోజు ఒక అన్నదానం చేయడం అనేది చాలా సంతోషకరం, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ నెల 19వ తేదీన వైఎస్ఆర్సీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కర్పూరం నాని పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎంబీ సోషల్ క్లబ్ నందు ఉదయం 9 గంటల నుంచి ఈ వైద్య శిబిరం ప్రారంభించబడుతుందని తెలిపారు. సుమారు 1000 రూపాయల విలువైన వైద్య పరీక్షలు సైతం ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. నిపుణులైన వైద్యులచే పరీక్షలు చేసే విధంగా ఏర్పాటు చేసినట్లు కర్పూరం నాని తెలిపారు. ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ టౌన్ ప్రెసిడెంట్ అయిన కర్పూరం గుప్తా గారి బర్త్డే సందర్భంగా ఈ నెల 19వ తారీఖున ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అయితే ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కంపూడి రాజా గారు వస్తున్నారు. ఈ మెగా మెడికల్ క్యాంప్ కి ఆర్ఆర్ మల్టీ స్పెషాలిటీ మన హాస్పిటల్స్, జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పల్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ వారు ఇచ్చేసి ఉచితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్ని సమస్యలకు టెస్టులు చేస్తున్నారు. అడ్రస్ వచ్చేసి ఎంబీ సోషల్ క్లబ్ జంగారెడ్డిగూడెం. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు జరగబోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ నందు ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తక ఆవిష్కరణ పాల్గొన్న పట్టణ ప్రముఖులు. జంగారెడ్డిగూడెం ఆర్ఆర్ ఫౌండేషన్ ఫండ్ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు సంవత్సరానికి సరిపడా బియ్యం పంపిణీ పాల్గొన్న లయన్స్ క్లబ్ K9 సంస్థ ప్రతినిధులు. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పెన్షనర్స్ డే వేడుకలు, పలువురికి సత్కారం. దుబాయ్ లో జరిగిన ఏషియన్ యూత్ పారా స్విమ్మింగ్ విభాగంలో 3 గోల్డ్ 3 సిల్వర్ మెడల్స్ సాధించిన స్విమ్మర్ బుడిగిన రవి కార్తిక్. 2 రోజులుగా వాతావరణాన్ని కమ్మేస్తున్న మంచు దుప్పటి, పెరుగుతున్న చలి తీవ్రత, వీస్తున్న చలి గాలులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.